నశించాలి ఉగ్రవాదం, అరికట్టాలి ఉగ్రవాద దాడులను, శిక్షించాలి ఉగ్రవాదులను కఠినంగా వెంటనే. కాపాడండి ప్రజల ప్రాణాలను, కాపాడండి టెర్రరిస్టుల నుండి ప్రజల ప్రాణాలను. జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో హిందూ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులను సిపిఐ తీవ్రంగా ఖండించింది. డోన్పట్నంలో సిపిఐ పట్న కార్యదర్శి మోటరావుడ్ అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, పి సింగయ్య, రైమోహన్ పాల్గొని గాంధీ సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టి వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి భారతదేశ మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్న సమయంలో కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా ప్రస్తావించాలనే కుట్ర ఈ దాడి జరిగిందని అభిప్రాయపడ్డారు. మత సామరస్యం నిలుపుకోవాల్సిన ఈ సమయంలో మతాల మధ్య చిచ్చురేపే ప్రయత్నాలు ఖండించాలన్నారు. పుల్వామా ఘటనను గుర్తు చేస్తూ ఇప్పుడు మిలిటరీ వేషధారణలో అమాయకులను టార్గెట్ చేయడం పిరికిపందే చర్య అని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో ఉన్నటువంటి పల్గాం గ్రామంలో జరిగినటువంటి సామాన్య టూరిస్టులమైన ప్రయాణికులమైన దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఉగ్రవాదం పేరుతో ఈరోజు ముస్లింలు చేసినటువంటి ఈ దాడిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. దుర్మార్గమైన చర్య, హృదయకరమైన సంఘటన. నూతనంగా పెళ్ళైనటువంటి వారిని ఈరోజు విచక్షణ రహితంగా మీరు ముస్లింలా కాదని బట్టలు ఊడదీసి వాళ్ళని చంపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం సిపిఐగా. వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని చట్ట ప్రకారం ఉరిదీయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఇంత టెర్రరిస్టులు ఉన్నారని తెలిసి, ప్రయాణికులు టూరిస్టులు పోతారని తెలిసి భద్రతా వైఫల్యం, దీనికి పూర్తి బాధ్యతగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు గతంలో 2019 కంటే ముందు ఈరోజు అదే జమ్మూ కాశ్మీర్లో 150 మంది చనిపోయారు సైనికులు. లేదా ఈరోజు చాలా మంచి ప్రాంతం, ఆహ్లాదకరమైన ప్రాంతం, టూరిస్టులు ఎక్కువ ప్రవహిస్తారని తెలిసినటువంటి ప్రాంతంలో కనీస భద్రత లేక విచక్షణ రహితంగా 5 మంది చొరబడి 30 మందిని హత్య చేస్తా ఉన్నా వాళ్ళని కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు కేవలం అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ భద్రతా వైఫల్యం గాలికి వదిలేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ఖచ్చితంగా హిందూ ముస్లింల మధ్య ఈ దేశంలో చిచ్చు పెట్టాలని చూస్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాల్సినటువంటి సంఘటన ఎవరో కొంతమంది వచ్చి ఎవరి మతం గొప్పదని వాళ్ళు సామాన్య ప్రజానికమైన దాడి చేయడం ఇది చాలా సిగ్గు చేయడానికి విషయం. దీనిపైన సిపిఐగా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా సిగ్గుమారిన చర్య. కేంద్ర ప్రభుత్వం ఈ టెర్రరిస్టుల మీద ఏం యాక్షన్ తీసుకున్నా సిపిఐగా మేము సపోర్ట్ చేస్తాం. అలాంటిది కాకుండా అమాయక ప్రజల్ని టెర్రరిస్టులుగా గుర్తించడం లేదా టెర్రరిస్టులు ఊపిలోకి చూడడం అనేటువంటిది ఇది దుర్మార్గమైన చర్య. కాబట్టి ఈ సంఘటనని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా ముక్తఘటంతో వ్యతిరేకిస్తా ఉన్నారు. వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు. వారి కుటుంబాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి సిపిఐగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దాడుల్లోన ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి మద్దతుగా ఈరోజు కోతుల ర్యాలీ నిర్వహించేసి ఈ భారతదేశంలో భాగమైనటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి కాశ్మీర్లో మరి ఉగ్రవాదుల దాడిలో 30 మంది చనిపోయారు. అమాయక ప్రజలు, టూరిస్ట్కి పోయినటువంటి అమాయక ప్రజలంతా కూడా ప్రాణాలు పోయాయి. దీంట్లో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ భారతదేశంలో మరి వివిధ అడవుల్లోన ఈ భారతదేశంలో సంపదను కార్పొరేట్ శక్తులంతా కొల్లగొడతా ఉన్నాయి. ఈ భారతదేశంలో ప్రజలు హక్కును హరిస్తూ ఉన్నారు అని చెప్పేసి నక్సలైట్లు అడవుల్లో నుండి పోరాటం చేస్తూ ఉంటే మరి కారు చీకటి అడవుల్లోకి సైనికులను, పోలీసులను పంపి వాళ్ళని వెతికి ఈరోజు ప్రాణాలు తీసి తుపాకీ గుర్రతో కాల్చి చంపుతా ఉన్నారు. మేము అడుగుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, ఇదే భారతదేశంలో కాశ్మీర్లో అమాయక ప్రజలు పట్ట పగలు రోడ్డు మీద ఉగ్రవాదులు వచ్చి మళ్ళీ కాల్చి చంపుతా ఉంటే, మతం పేరుతో మారణం సృష్టిస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం గర్వం చేస్తూ ఉందా? హోంశాఖ మంత్రి నక్సలైట్లను ఎంటాడుతా ఉన్నావు. ఉగ్రవాదులు మరి పట్టుకోవడానికి, ఉగ్రవాదులు దాడులు ఎదుర్కోవడానికి నీకు చేత కాదా? నీకు చేత కాకపోతే రాజీనామా చేయి.
ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలన చేస్తారు. ఉగ్రవాదులు ఎదుర్కోవడానికి ఈ భారతదేశంలో భారతీయులు సైనికులంతా ఏకమై ఉగ్రవాదులు దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చేతగాని దద్దమల ఇటువంటి సమాజంలో పోరాటం చేస్తున్నటువంటి మేధావులను ఈ దేశానికి ఉపయోగపడేటువంటి మేధావులను కాల్చి చంపుతా ఉన్నావు. అలాగే ఈ దేశంలో సమాన హక్కులు కావాలని చెప్పేసి ప్రజాస్వామ్య హక్కులు అందరికి అందాలని చెప్పేసి పోరాటం చేసే వాళ్ళకి కాల్చి చంపుతా ఉన్నావు. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకు ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి. చేతగాని వాళ్ళైతే మీరు రాజీనామా చేయండి. దీన్ని అడ్డు పెట్టుకొని మరోసారి ముస్లింలకు హిందువులకు కొట్లాడ పెట్టాలని చెప్పేసి మాట్లాడొద్దు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తా ఉన్నాం, ఉగ్రవాదాన్నైనా సరే లేదా ఇతర పేరుతో మతోన్మాదాన్ని సృష్టించి మారణ హోమాన్ని ఎవరు సృష్టించినా అది ఉగ్రవాదులైనా లేదంటే మతోన్మాదులు ఇతరులైనా సరే దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది, అవసరమైతే ఎదుర్కొంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ప్రజల హక్కులు హరిస్తూ ఉంటే కాశ్మీర్లో ఉన్నటువంటి అక్కడ గెలవలేదు కాబట్టి అక్కడ ఓడిపోయినారు కాబట్టి అక్కస్తోనే ఈరోజు అక్కడ మరోసారి మారణ హోమం సృష్టించడానికి తగిన భద్రత ఏర్పాట్లోనే వైఫల్యం చెందారు. కాశ్మీర్ అంటే మీకు ఒక సులకన భావం, అదొక ప్రత్యేక ప్రదేశం అని చెప్పేసి మీరు అక్కడ సరైనటువంటి అవగాహన లేకుండా సరైన భద్రత ఏర్పాటు చేయకుండా ఉన్నారు కాబట్టి ఈరోజు అమాయక ప్రజలు బలైపోయారు. మీరు ఎన్నికల్లో అక్కడ ఓడిపోయారు కాబట్టి ఈరోజు అక్కడ ఉగ్రవాదులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పి ఉగ్రవాద దాడులు ఎదుర్కోవడానికి ఈ భారతదేశంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మీద సుచ్చులు పెట్టుకోకుండా ఈ భారతీయులందరూ కూడా ఐక్యం చేసి ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చి ఉగ్రవాదులు దాడులు ఎదుర్కోవడానికి సమాయత్తంగా ముందుకు పోవాలి తప్ప దీన్ని అడ్డు పెట్టుకొని మరో రూపంలో పోవాలని చూస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని హక్కులను ఉల్లంఘించాలని చూస్తే మతం పేరుతోన మరోసారి ఉగ్రవాదులు చేసినటువంటి మారణ హోమాన్ని ఈ బీజేపీ పార్టీ కూడా చేస్తే భారతదేశంలో మీ పప్పులు ఉడకవు. ఖచ్చితంగా హిందువులు, ముస్లింలు, జైనులు, క్రిస్టియన్లు అందరూ ఐక్యమవుతారు. ఉగ్రవాదులు దాడులు ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. సైన్యాన్ని మీరు అప్రమత్తం చేయండి. ఉగ్రవాదులను నేర్పడానికి ప్రజల మద్దతు తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మీకు చేత కాకపోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా ఓ హెచ్చరిక తెలియజేస్తూ ఇలాంటి దాడులను ఖండించడానికి కోసం విమర్శలు చేయకుండా ప్రజల్ని ధైర్యంగా ఒక భరోసా ఇచ్చే విధంగా ఉగ్రవాద దాడులు ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సైన్యాన్ని అప్రమత్తం చేసే విధంగా ప్రజలు అలాగే లౌకిక పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి పాలక పార్టీ అందరూ కూడా ప్రతిపక్ష అలాగే అధికార పక్ష పార్టీలను కూడా ఐక్యమై ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదులు దాడులు ఎదుర్కోవడానికి అందరూ ఐక్యమత్యంగా పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి వాళ్ళకి శాంతి చేకూరాలని చెప్పేసి ఈ దాడులంతా కూడా ప్రజాస్వామ్యవాదులంతా లౌకికవాద శక్తులంతా కూడా రాజకీయ పార్టీలంతా కూడా మేధావులు విద్యార్థి యువకులంతా కూడా ఖండించాలని చెప్పి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉంది. పహల్గావ్ లో జరిగినటువంటి విహారయాత్రకు వెళ్ళినటువంటి సామాన్యమైనటువంటి ప్రజల్ని మరి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు అతి దారుణంగా గన్నులతో కాల్చి చంపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా గతంలో ఒక నెల రోజుల కిందట జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మరి విహారయాత్రలకు వెళ్ళినటువంటి వాళ్ళపైన ఉగ్రవాదుల దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి మరి తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం వల్లనే మరి ఉగ్రవాదులు ప్రత్యక్షమైనటువంటి ప్రాణాలు తీసి దాదాపు 26 మంది ప్రాణాలని బలి తీయడం అనేటువంటిది మరి ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రాలలో మరి వివిధ సవరణల పేరుతో కొన్ని చట్టాలని హిందూ ముస్లింల వద్ద అనేకమైనటువంటి వైరుధ్యాలను తీసుకొచ్చి మరి గొడవల వాతావరణాన్ని సృష్టించి కేవలం ప్రజల యొక్క మరి మాన ప్రాణాలని కాపాడాలనేటువంటి ఉద్దేశం కాకుండా ఏ విధంగానైనా సరే మేము అధికారాన్ని చెలాయించాలా, అధికార దర్పాన్ని ప్రదర్శించాలనేటువంటి పద్ధతుల్లో పోయినప్పుడే ఈ విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా మరి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దాడులని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఈ దాడుల్లో చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా మరి నియంత్రితమైనటువంటి పోకడలు ఒంటెద్దు పోకడలకు పోకుండా
కేంద్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్షాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి నిర్ణయాలను మరి తక్షణమే ఈ దేశంలో జరిగేటువంటి దాడులని ఏ విధంగా ఎదుర్కోవాలా, మరి వివిధ రాజకీయ పార్టీల యొక్క నాయకుల మరి సూచనలను సలహాలను పాటించి ముందుకు పోతే తప్ప మరి వేరే గత్యంతరం లేని పరిస్థితి ఉంది. తక్షణమే మరి వివిధ రాజకీయ పార్టీలతో మరి సమావేశమై ఈ ఉగ్రవాద దాడులని మరి అరికట్టాలి. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిషేధించేటువంటి పద్ధతుల్లోనే మరి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.